హాయ్! హలో! నమస్తే. అందరూ బాగున్నారా? అందరూ బాగున్నారని చెప్పేసి అనుకుంటున్నాం. ఈ వీడియో వచ్చేసి కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌కి సంబంధించినటువంటి డీటెయిల్స్ అయితే చూద్దామండి. ఈ కమ్యూనికేషన్ కానిస్టేబుల్‌కి సంబంధించి ప్రస్తుతం ఒక 200 వేకెన్సీస్‌తో ఆ నోటిఫికేషన్ అనేది రాబోతుందన్నమాట. 200 పోస్టులతోటి రాబోతుంది. ఇది 2016లో వచ్చిందన్నమాట. నోటిఫికేషన్ అనేది 2016లో వచ్చింది. మళ్ళీ ఇప్పుడు 2026లో రాబోతుంది. దగ్గర దగ్గరగా చూసుకుంటే 10 సంవత్సరాల తర్వాత రాబోతుందన్నమాట. దీనికి మెన్ అండ్ ఉమెన్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. మెన్ అప్లై చేసుకోవచ్చు. ఉమెన్ కూడా అప్లై చేసుకోవచ్చు. సాధారణంగా కానిస్టేబుల్ జాబ్ అంటే ఇంటర్మీడియేట్ లేదా 10+2 అనేది క్వాలిఫికేషన్ అనేది ఉండడం జరుగుతది. కానీ కమ్యూనికేషన్‌కి సంబంధించి అలా కాదండి. ఇక్కడ టెక్నికల్ కోర్సులనేవి ఉండాలన్నమాట. ఇంటర్‌తో పాటు టెక్నికల్ కోర్సులు కూడా ఉండాలి. అదైతే చూద్దాం. పోలీస్ కానిస్టేబుల్ అంటే కానిస్టేబుల్ కమ్యూనికేషన్ అంటే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ అనమాట ఇది. మెన్ అండ్ ఉమెన్, అప్లై చేసుకోవచ్చు. ఏజ్ వచ్చేసి 18-22 సంవత్సరాలు ఉండాలండి ఓసీ అభ్యర్థులు సాధారణంగా. 18-22 ఇయర్స్ అని చెప్పేసి అంటారన్నమాట. తర్వాత ఇప్పుడు ఏమన్నా ఏజ్ రిలాక్సేషన్ ఇస్తే ఆ ఏజ్ రిలాక్సేషన్ బట్టి మార్పులు, చేర్పులు అనేవి జరుగుతది. కానీ సాధారణంగా అయితే 18-22 సంవత్సరాలు అనేది ఉండడం జరుగుతది. అదేవిధంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్. అదేవిధంగా ఎక్స్ సర్వీస్ మెన్స్ ఎవరైతే ఉన్నారో ఈ ఎక్స్ సర్వీస్ మెన్స్‌కి 3 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్స్ అనేది ఇవ్వడం జరుగుతది. సర్వీస్ కానిస్టేబుల్స్ ఎవరైతే ఉన్నారో ఈ సర్వీస్ కానిస్టేబుల్స్‌కి 5 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అనేది ఇవ్వడం జరుగుతది. అదేవిధంగా హోమ్ గార్డ్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళకి 30 ఇయర్స్ వరకు 18-30 ఇయర్స్ వరకు కూడా వీళ్ళకి కూడా ఏజ్‌లో మినహాయింపులు అనేవి ఇవ్వడం జరుగుతదండి. ఇక క్వాలిఫికేషన్ వచ్చేసి ఎస్ఎస్‌సి తర్వాత ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రానిక్ మెకానిక్ ఆర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ ఎలక్ట్రానిక్ సిస్టమ్ మెయింటెనెన్స్ ఆర్ కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ఆర్ మెకానిక్ కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ లేదా ఎలక్ ఎలక్ట్రీషియన్ అనేదైనా ఉండాలి. లేదా వొకేషనల్ ఇంటర్మీడియట్ ఇన్ ఈఈటీ ఎలక్ట్రానిక్ ఇంజనీరింగ్ టెక్నీషియన్ ఇంటర్ ఎంపీసీ వాళ్ళు కూడా ఎలిజిబుల్గా ఉంటుంది అనమాట. ఇంటర్ పాస్ కంపల్సరీగా ఉండాలి. డిప్లొమా అండ్ డిప్లొమా డిప్లొమా కూడా ఉండాలండి. ఒకసారి చూసినట్లయితే ఎంపీసీ ఇంటర్ కానీ, డిప్లొమా ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్స్, ఐటీ, టెలికమ్యూనికేషన్ ఇవన్నీ కూడా ఎలిజిబిలిటీస్ అండి. ఖచ్చితంగా ఒక టెక్నికల్ కోర్స్ అనేది ఉండాలన్నమాట. ఇక్కడ హైట్ విషయానికి వచ్చేస్తే మెన్ అనేది 162 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్దండి. ఫిమేల్ వచ్చేసి 152.5 సెంటీమీటర్స్ అనేది ఇవ్వడం జరిగింది. వీళ్ళకి 1600 మీటర్స్ ఈవెంట్స్ అనేది ఉంటదనమాట. ఎటువంటి ఫిలిమ్స్ ఎగ్జామ్ అనేది ఉండకపోవచ్చు. గతంలో కూడా లేదు కాబట్టి ఇప్పుడు కూడా ఉండకపోవచ్చు అనమాట. 1600 మీటర్స్ రన్నింగ్ అనేది ఉంటది. ఈ 1600 మీటర్స్ రన్నింగ్‌ని మెన్ అయితే 10 మినిట్స్ లోపు వేయాలన్నమాట. మెన్ అయితే 10 మినిట్స్ లోపు వేయాలి. ఉమెన్ అయితే 12 మినిట్స్ 30 సెకండ్స్ అనేది ఇవ్వడం జరిగిందనమాట. 12 మినిట్స్ 30 సెకండ్స్ అనేది ఉంది. ఇది వీళ్ళ యొక్క జాబ్స్ కాక చూసుకున్నట్లయితే వైర్లెస్ సెట్స్ గానీ, రేడియో నెట్వర్క్స్ అదేవిధంగా డిజిటల్ కమ్యూనికేషన్. ఇక ఇది టెక్నికల్ పేపర్ అనేది ఉంటది వీళ్ళకి. టెక్నికల్ పేపర్స్ ప్రిపరేషన్ చేయాలి వీళ్ళు. ఓన్లీ టెక్నికల్ పేపర్ ఉంటది. టెక్నికల్ పేపర్ మీద వీళ్ళకి జాబ్ అనేది కేటాయించడం జరుగుతుంది. అందులో మెరిట్ అనేది తెచ్చుకోవాలన్నమాట. ఓకేనా? ఇక ట్రైనింగ్ మొదటగా సివిల్ కానిస్టేబుల్ బేసిక్ ట్రైనింగ్ ఎలా ఉంటదో అలాగుంటది. తర్వాత కమ్యూనికేషన్ ట్రైనింగ్ అనేది ఇస్తారన్నమాట. ఇందులో స్కూల్స్ ప్రత్యేక శిక్షణ ఇస్తారు. ఏది కమ్యూనికేషన్ అయితే ఏదో ఉందో ఆ కమ్యూనికేషన్‌కి సంబంధించి ఒక ప్రత్యేకమైనటువంటి శిక్షణ అనేది ఇవ్వడం జరుగుతదనమాట. సో, ఈ విధంగా అయిన తర్వాత వీళ్ళకి సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అనేది చేస్తారు ఫస్ట్. సెలక్షన్ అయిన తర్వాత సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అయితది. సర్టిఫికేట్‌ల వెరిఫికేషన్ అయిన తర్వాత మెడికల్ టెస్ట్‌లో అందరికి కూడా మెడికల్ టెస్ట్‌లు అనేవి చేస్తారన్నమాట. దగ్గరగా చూసుకుంటే ఇది 2016లో నోటిఫికేషన్ వచ్చింది. మళ్ళీ ఇప్పుడు వస్తుందన్నమాట. హైట్ 162 అని చెప్పేసి అనుకున్నాం. చెస్ట్ చెప్పలేదు. చెస్ట్ వచ్చేసి 84 సెంటీమీటర్స్. ఎక్స్‌పెన్షన్ వచ్చేసి 4 సెంటీమీటర్స్ ఉండాలి ఎక్స్‌పెన్షన్ అని చెప్పేసి. ఉమెన్స్ వచ్చేసి 152.5 ఉండాలి. అదేవిధంగా వెయిట్ వచ్చేసి 40 కేజెస్ అనేది తగ్గకూడదండి. ఈ శ్రీకాకుళం, విజయనగరం, ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి ఏజెన్సీ ఏరియాలో ఎవరైతే ఉన్నారో వాళ్ళైతే మెన్ అయితే 160 సెంటీమీటర్స్ ఉంటే సరిపోద్దనమాట. వీళ్ళు చెస్ట్ వచ్చేసి 80 సెంటీమీటర్స్ చెస్ట్, 3 సెంటీమీటర్ ఎక్స్‌పెన్షన్ అయితే సరిపోద్ది. ఇక ఉమెన్ వచ్చేసి ఏజెన్సీకి సంబంధించిన ఉమెన్స్ అనమాట వీళ్ళు. 150 సెంటీమీటర్స్ ఉంటే సరిపోతది. వెయిట్ వచ్చేసి 38 కేజీస్ ఉంటే సరిపోద్దనమాట. ఇంక 1600 మీటర్స్ చెప్పాను ఆల్రెడీ. మెన్ 10 మినిట్స్‌లో ఎయాలి. ఉమెన్స్ వచ్చేసి 12 మినిట్స్ 30 సెకండ్స్‌లో ఎయాలి. ఎగ్జామ్ వచ్చేసి 200 మార్క్స్‌కి ఉంటది. టెక్నికల్ నాలెడ్జ్ మీద ఉంటది. ఓసీ అభ్యర్థులకు 40% రావాలి. బీసీ అభ్యర్థులకి 35% రావాలి. ఎస్సీ, ఎస్టీ వాళ్ళకి ఒక 30% వస్తే సరిపోతదనమాట. ఇదే విధంగా వీళ్ళ యొక్క డ్యూటీస్ గాక చూస్తే ఎలక్ట్రికల్
అందే ఎలక్ట్రానిక్ రేడియో మీద, బేసిక్ ఆఫ్ కంప్యూటర్స్, టెలిఫోటో సిస్టమ్ ఈ విధంగా ఉంటదనమాట. వీళ్ళు సీసీటీవీలు గానీ, అదేవిధంగా డిస్ట్రిక్ట్‌లో ఉన్నటువంటి ఎస్పీ ఆఫీస్‌లో గానీ కమ్యూనికేషన్‌కి సంబంధించినమాట. ఎలక్షన్స్ జరిగేటప్పుడు గానీ, ఏదైనా మూవ్‌మెంట్ జరిగేటప్పుడు కమ్యూనికేషన్ ఏదైతే ఉంటదో, ఆ కమ్యూనికేషన్ సిస్టమ్‌లో పనిజేయడం జరుగుతది. రేడియో స్టేషన్స్ కానీ, రిపీటర్స్ గానీ, ఏదైతే మనం చెప్పుకుంటామో ఆ రిపీటర్స్‌కి సంబంధించింది గానీ, ఆ రిపేర్స్ ఇంకా ఆ రిపేర్స్‌కి సంబంధించి గానీ, ఏదైనా డ్యూటీ ఉంటే ఆ డ్యూటీస్ అన్నీ ఈ కమ్యూనికేషన్‌కి సంబంధించిన డ్యూటీస్ ఏముంటాయో అవన్నీ కూడా చేయవలసి ఉంటదండి. ఒక విధంగా చెప్పుకుంటే చాలా మంచి జాబ్ అని చెప్పుకోవాలి. చాలా బెస్ట్ జాబ్ అని చెప్పుకోవాలి. వర్క్ చూసుకుంటే మీరు పోలీస్ కమ్యూనికేషన్ నెట్‌వర్క్‌లో వీళ్ళు పనిజేయడం జరుగుతదనమాట. వైర్‌లెస్ సెట్స్ గానీ, బేస్ స్టేషన్స్, రిపీటర్ అదేవిధంగా రిపేర్స్, టెస్టింగు, టెక్నికల్ టీమ్స్‌గా పనిజేయడం, డిస్ట్రిక్ట్ పోలీస్ ఆఫీసర్స్ దగ్గర పనిజేయడం, కంట్రోల్ రూమ్స్‌లో పనిజేయడం, కమ్యూనికేషన్ సిస్టమ్ మేనేజ్మెంట్ చేయడం, పోలీస్ మానిటరైజేషన్ ప్రాజెక్ట్స్, సీసీటీఎస్, టెట్రా, ఈటీసీ మొదలైనటి వాటిలో పనిజేయడం జరుగుతది. టోటల్‌గా చూసుకుంటే 200 పోస్టులంటే చాలా ఎక్కువ పోస్టులే రాబోతున్నాయి. దీంట్లో కాంపిటీషన్ అనేది కూడా చాలా తక్కువుంటది. ఎందుకంటే టెక్నికల్ క్వాలిఫికేషన్ కావాలి గాబట్టి, ఖచ్చితంగా ఈ టెక్నికల్ క్వాలిఫికేషన్ ఉన్నవాళ్ళు అప్లై చేసుకోవచ్చనమాట. టెక్నికల్ క్వాలిఫికేషను, బీటెక్ లాంటియి, ఐటీఐ, డిప్లొమా ఇటువంటియన్నీ కూడా ఎంపీసీ వాళ్ళు వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకేనా? థాంక్ యూ.